నిన్న కేసీఆర్ వార్త చదువుదాం. ఇగో సునీత విజయం ఖాయం ఎక్కడ అన్నాడు? ఎవరికి చెప్పిండు? ఎక్కడ మాట్లాడిండు? ఆడియో ఏది? వీడియో ఏది? భారీ మెజారిటీ లక్ష్యంగా పనిచేయండి, ప్రజలు విఘ్నతతో ఓటు వేస్తారు, రౌడీ షీటర్ కుటుంబాన్ని ఓడిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ సమీక్షలో కేసీఆర్ అట. మరి రౌడీ షీటర్ దగ్గర కారు కొంత ఎందుకు తీసుకున్నావు తెలంగాణ ఉద్యమంలో? ఇప్పుడు రౌడీ షీటర్ అని అంటున్నావు, రౌడీ షీటర్ కుటుంబం అంటున్నావు. మరి రౌడీ షీటర్ కుటుంబం ఇచ్చిన పైసలు ఎందుకు తీసుకున్నావు బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు? ఎందుకు తీసుకున్నావు? దానికి ఒక క్లారిటీ ఉండాలి కదా. అంటే ఇప్పుడు రౌడీ షీటర్ అంటే ఎట్లా? వేల ఎకరాల లక్షల ఎకరాల భూములు దిగమింగిరి మీరు. మరి వాళ్ళ ఎన్ని ఎకరాల భూములు తీసుకున్నారు రౌడీ షీటర్లు అయితే? మరి ఎవరు రౌడీ షీటర్? తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం తాగుబోతుల కింద తయారు చేసిరు. సరే, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నది. మరి ఎవరు రౌడీ షీటర్? రౌడీ షీటర్ అంటే ఏంది? రౌడీ షీటర్ అంటే ఈ ప్రాంతానికి ప్రమాదకరం, 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్న మీరు ప్రమాదకరం అని మిమ్మల్ని పదవులోంచి కూడా వీకిరి జనం. ఏ స్థాయి ప్రమాదకరం? ప్రజల ఆస్తులని, ప్రజల జీవితాలని, ప్రజల ప్రాణాలని కూడా ఇబ్బంది పెట్టిన మీరు. మరి ఎవరు రౌడీ షీటర్లు అవుతారు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి సునీత గెలుపును ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. భారీ మెజారిటీ దక్కించుకునేందుకు పార్టీ నేతలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గురువారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఆయన జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత, కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి ఇక ముఖ్య నేతలందరితో సమావేశమయ్యారు. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు క్షేత్రస్థాయిలో అనుకూల పరిస్థితులు, ఇతర అంశాలతో రూపొందించిన నివేదికలు పార్టీ ఇన్ఛార్జీలు కేసీఆర్కు అందజేశారు. ప్రచారం కొనసాగుతున్న తీరు కేసీఆర్ సమీక్షించారు. విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ శ్రేణులు జూబ్లీహిల్స్ ప్రజలతో మమేకం కావాలని, కాంగ్రెస్ దుష్ట పాలనపైన ఓటర్లకు అవగాహన కల్పించాలని అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేసిందని, దాని దోపిడీ పాలనతో రాష్ట్రం గుల్లా అయిందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన అద్భుత కార్యక్రమాలు ప్రజలకు వివరించాలని సూచించారు. ఎక్కడ అద్భుతము? ఏ అద్భుతం? సరే, ఇప్పుడు మీరు అద్భుతాలు చేసిరు అంటారు. ఏ అద్భుతాలు అనేది జనం చూసిరు, మిమ్మల్ని ఒడగొట్టిరు. వీళ్ళు ఏం చేయట్లేదు అంటున్నారు. మరి మీరు వీళ్ళు ఏం చేయకపోతే మీ కాంట్రిబ్యూషన్ ఏది పోరాటాల మీద? అసలు ఈయన మాట్లాడలేదు. ఇదంతా రాసింది స్క్రిప్ట్ ఎవరు నాకు అర్థం కాదు. ఆయన ఏం మాట్లాడి బయటికి వీడియో వచ్చిందా? ఆయన మిమ్మల్ని కలుస్తున్నప్పుడు ఉన్న వీడియోల్లో కూడా మ్యూట్ చేసిరు. కారణం ఏంది? అసలు ఆయన బయటికే రాణిస్తలేరు. కారణం ఏంది? ఆయన బయటికి వస్తే ఏమి ఇబ్బంది అవుతుందని కేటీఆర్ కానీ మిగతా వాళ్ళు అనుకుంటున్నారు. దానికి ఆన్సర్ చెప్పాలి ఫస్ట్. ఆయన నడుస్తున్నాడు కదా, బాగానే ఉన్నాడు కదా. ఈ స్థాయిలో ఉన్న ఎంతోమంది రాజకీయ నాయకులు యాక్టివ్గా అంటే వాళ్ళు ఇదైపోయేదాకా వాళ్ళు రాజకీయాల్లో ఉన్న చాలా మంది నాయకులు ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఆయనకి ఏమైందని ఆయన కనీసం ఆయన మాట్లాడిన వాయిస్ని కూడా బయటికి రిలీజ్ చేస్తలేరు. సో ఇది నిన్న కేసీఆర్ వాళ్ళ సమావేశంలో ఇంటర్నల్గా మాట్లాడిండట.